ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విద్యని కంప్లీట్గా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన విశాఖపట్నానికి మణిహారంగా, యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ గత 18 నెలలుగా అక్కడ అవుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక అవకతవకలు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇలా రోడ్డు మీదకి ఎక్కడం, ఒక 6 నెలల క్రితం ఆక్సిజన్ లేదని చెప్పేసి అక్కడ ఏదైతే అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదో అప్పుడు ఒక బీఈడి విద్యార్థి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆందోళనలు అయ్యాయి. అదేవిధంగా ముందు ఫ్యాకల్టీ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ టైంలో మేము, అదేవిధంగా మా సిటీ ప్రెసిడెంట్ కేకే రాజు గారు అందరం కూడా వెళ్ళి పరామర్శించాం. అప్పుడు కూడా మేనేజ్మెంట్ అనేది ఎటువంటి విధంగా పట్టించుకోలేదు. ఇప్పుడు వీటన్నిటికీ పరాకాష్ఠగా మొన్న ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఏబీవీపీ అలాగే ఎస్ఎఫ్ఐ మధ్యన గొడవ చిలికి చిలికి గాలివాన్గా మారి, అంటే ఒక యూనివర్సిటీలో ఒక శాంతియుత వాతావరణాన్ని మెయింటైన్ చేసే విధంగా ఉండాల్సిన యూనివర్సిటీల్ని ఒక సమస్య వస్తే వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్ గారు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో పిల్లల్ని పిలుచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా పరిష్కరించడం చేతకాక ఈరోజు ఒక నగర పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చి అక్కడ ఆయన ఆ శాంతియుతంగా చేయడానికి ఎలా చేయాలని చెప్పేసి అక్కడ మొత్తం గొడవలు అవుతుంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అంటే అసలు వీసీ గారు ఏం చేస్తున్నారు, ఎందుకని స్టూడెంట్స్ మాట లేదా స్టూడెంట్స్ యొక్క బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గొడవలు అనేవి కాలేజెస్ లో స్టూడెంట్స్ మధ్యన యువకులుగా వాళ్ళకి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. అలాంటివి ఒక యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ, ఛాన్సలర్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని చాలా ఎర్లీ స్టేజ్ లో గొడవలు పెద్దదవ్వకుండా చేయకుండా, అసలు ఒక డిస్కషన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఈరోజు పోలీస్ ఆంక్షలు పెట్టడం, వాటిని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం, ఆఖరికి కమిషనర్ వచ్చి ఆయన కమిషనర్ గారే వచ్చి అక్కడ నుంచొనే విధంగా చేయడం, ఇలాంటివన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో, అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శత జయంత్సవాలు అవుతున్నాయో, 100 years సెలబ్రేషన్స్ అవుతున్నాయో, ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు అవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయుని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. మా ఉద్దేశంలో అయితే ఇది కూడా ఈ గొడవలు అవనివ్వడం, వీటిని ఒక ఇష్యూ చేయడం, అంటే దీనివల్ల పేరెంట్స్ లో కానీ సొసైటీలో కానీ ఏయూ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా తీసుకెళ్లే విధంగా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏదైనా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయా అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలు, అసలే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు ఏదన్నా సరే ప్రైవేట్ 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 అంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో విద్యని గవర్నమెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పేసి ఆయన ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళేమో మళ్ళీ నాడు నేడు మొత్తాన్ని నీరుగార్చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,200 కోట్ల పైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండిపోయాయి. స్కాలర్షిప్లు మాటే లేదు, విదేశీ విద్య మాటే లేదు. ఇలాగా విద్యని కంప్లీట్ గా, ఆఖరికి మొన్న ఒక 3 నెలల నుంచి కూడా మీరు ముందు చూశారు, ఏదైతే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో ఒక మానసపుత్రికగా ఆయన భావించి మన మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ స్థాయిలో ఉంటే మొత్తం ఎక్కడికి దూరంగా వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేజీహెచ్ ఉంది, కేజీహెచ్ కి అటు అరకు, పాడేరు, అక్కడి నుంచి అలాగే శ్రీకాకుళం వరకు కూడా అందరూ, అలాగే ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలా కాకుండా ఎక్కడికక్కడ
ఇలా మెడికల్ కాలేజ్